ఉషాకాంత్ గారు ఒకసారి ఆంజనేయ స్తంభాన్ని కట్టలేదు స్తంభం కాడ సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయోర్భూయో నమామ్యహం. భగవద్బంధువులారా, శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవాలయం గ్రామ మండలం కమలాపురం జిల్లా హన్మకొండలో ఇక్కడ స్వామివారు స్వయం వ్యక్తమూర్తి. స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు ఈ నెల 2వ తారీఖు నుండి ప్రారంభమై 14వ తారీఖు వరకు కూడా అంగరంగ వైభవంగా జరుగును. స్వామివారికి 6వ తారీఖు నాడు కళ్యాణం జరపబడును సాయంత్రం కాలం. మరలా 11వ తారీఖు నాడు బండ్ల జాతర అనగా స్వామివారి యొక్క దేవాలయం చుట్టూ కూడా వివిధ గ్రామాల నుండి వాహనాలు వచ్చి గుడి చుట్టూ ప్రదక్షిణగా తిరుగుతాయి. అదేవిధముగా 14వ తారీఖున మంగళవారం నాడు పెద్ద రథం జాతర అనగా రథోత్సవం. స్వామివారికి రథోత్సవం అంగరంగ వైభవంగా జరుగును. చుట్టుపక్కల 22 గ్రామాల నుంచి కూడా జనం వచ్చి స్వామివారి యొక్క రథోత్సవాన్ని తిలకిస్తారు. ఇక్కడి స్వామి కొంగు బంగారమై పట్టిందలా నెరవేరుతుందని చెప్పని ఎంతో ప్రఖ్యాతి చెందిన స్వామి. కావున ఇక్కడ భక్తులందరికీ కూడా స్వామి ఎంతో మహిమను కలవాడని నమ్మిక. స్వామివారి ఉత్సవాలు 13 రోజులు కూడా జరుగుతాయి. 13 రోజులు కూడా స్వామి ప్రతిరోజు వివిధ వాహన సేవలు జరుగుతాయి. ప్రతిరోజు కూడా ఒక వాహనం మీద స్వామి ప్రవీధుల్లో గ్రామాల్లో తిరుగుతూ ఉంటాడని తెలియజేయడం జరుగుతున్నది. దేవం ఆధారం సర్వ విఘ్నాయం ఐకృమాస్మమే. భక్తమాసేన శ్రీ సీతారామ దేవాలయంలో మన కమలాపురం వేయించేసిన రామాలయంలోని ఒక కమలాపం ఊరు ఎట్లా చిన్న గ్రామంలోని ఒక కమలాకరు అని ఊరి కమలాపం ఊరి పోయింది. కాబట్టి గడి రామాలయం చెరువు మహావాల్మీకి వెంకట స్థాపించినాడు. ఈ దేవాలయంలో ప్రతి బ్రహ్మోత్సవాల రోజున స్వామివారికి ఊరేగింపు ఒక 9 రోజుల వాహనముల గుర్రం వాహనము, ఏనుగ వాహనము ఈ రోజున 9 రోజుల వాహనములు తిరగబోను. ఆ రోజున 11 రోజుల బళ్ళు, 15 రోజుల పెద్ద రోజున జాతర. కాబట్టి భక్తులు అధికలో పాల్గొని స్వామివారికి ఉపరించి తీర్థప్రసాదము సేకరణ కోరుతున్నాను.